అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. కాఫ్ హా యా ఐన్ సాద్. ఇది నీ ప్రభు తన దాసుడైన జకరియాపై చూపిన కారుణ్య ప్రస్తావన. అప్పుడు అతను తన ప్రభువునకు ఏకాంతంగా మొరపెట్టుకున్నాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు: ప్రభు, నా ఎముకలు సైతం కృషించిపోయాయి, ముదిమి వల్ల తల నెరసి మెరిసిపోతుంది. ప్రభు, నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్ఫలుణ్ణి కాలేదు. నా తరువాత నా బంధుమిత్రులు చేసే చెడు పనులను గురించి నేను భయపడుతున్నాను. నా భార్య ఏమో గొడ్రాలు కనుక నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు. అతడు నాకు వారసుడు కావాలి, యాకూబ్ సంతతి వారసత్వాన్ని పొందాలి. ప్రభు, అతనిని అందరికీ ఇష్టడైన వ్యక్తిగా చెయ్యి. ఇలా జవాబు ఇవ్వబడింది: జకరియా, మేము నీకు యహ్యా అని పేరుగల ఒక కుమారుని శుభవార్తను తెలియజేస్తున్నాము. ఈ పేరుగల మనిషిని మేము ఇంతకు పూర్వం ఎన్నడూ పుట్టించలేదు. ఇలా మనవి చేసుకున్నాడు: ప్రభు, నాకు కుమారుడు ఎలా పుడతాడు? నా భార్య ఏమో గొడ్రాలు, నేనా వృద్ధుడనై కృషించిపోయాను. బదులు లభించింది: అలాగే జరుగుతుంది. నీ ప్రభువు ఇలా సెలవిస్తున్నాడు: ఇది నాకు చాలా చిన్న విషయం. వాస్తవానికి ఇంతకుముందు నీవు అసలు ఏమీ కానప్పుడు నేను నిన్ను పుట్టించాను కదా. జకరియా ఇలా అన్నాడు: ప్రభు, నా కొరకేదైనా గుర్తును నిర్ణయించు. సెలవిచ్చాడు: నీ కొరకు గుర్తు ఏమిటంటే, నీవు వరుసగా 3 రోజుల వరకు ప్రజలతో మాట్లాడలేవు. తరువాత అతను తన ప్రత్యేకమైన గది నుండి బయటకు వచ్చి తన జాతివారి వద్దకు వెళ్ళి, ఉదయం సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడండి అని సైగ ద్వారా వారికి హితోపదేశం చేశాడు. మేము అతనితో, యహ్యా, దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో అని అన్నాము. మేము అతనికి బాల్యంలోనే వివేకంను ప్రసాదించాము. తరువాత మా తరపు నుండి అతనికి దయార్థ హృదయాన్ని, పరిశుద్ధతను అనుగ్రహించాము. అతను ఎక్కువ భయభక్తులు కలవాడు, తల్లిదండ్రుల హక్కులను గుర్తించినవాడు. అతను దౌర్జన్యపరుడు కాడు, అవిధేయుడు కాడు. అతను పుట్టిన రోజున, అతను మరణించే రోజున, అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి నెలకొనుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథంలో మరియం తన వారి నుండి వేరైపోయి తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి వారికి చాటుగా కెరకట్టుకుని ఉండిపోయినప్పటి వృత్తాంతాన్ని ప్రస్తావించు. ఈ స్థితిలో మేము ఆమె వద్దకు మా ఆత్మను, అంటే దూతను పంపాము. అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారంలో ప్రత్యక్షమయ్యాడు. వెంటనే మరియం ఇలా పలికింది: నీవు దైవభీతి గల మనిషివే అయితే నేను నీ పాలి నుండి రక్షించవలసినదిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను. అతను, నేను నీ ప్రభువు దూతను మాత్రమే, నీకు ఒక పరిశుద్ధ పుత్రుని ఇచ్చేందుకు పంపబడ్డాను అని చెప్పాడు. మరియం, నాకు పుత్రుడు ఎలా పుడతాడు? నన్ను పురుషుడు ఎవడూ తాకనైనా లేదు. నేను చెడు నడతగల దానిని కాను అని అన్నది. దైవదూత ఇలా అన్నాడు: అలాగే జరుగుతుంది. నీ ప్రభువు అలా చేయటం నాకు చాలా సులభం. ఆ బాలుణ్ణి ప్రజల కొరకు ఒక సూచనగా, మా తరపు నుండి ఒక కారుణ్యంగా చేయాలని మేము ఈ పని చేస్తున్నాము. ఇది జరిగి తీరవలసిన విషయమే అని సెలవిస్తున్నాడు. మరియం ఆ మగ శిశువును గర్భంలో దాల్చింది. గర్భవతి అయిన ఆమె ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది. తరువాత ప్రసవ వేదన పడుతూ ఆమె ఒక ఖర్జూరపు చెట్టు కిందకు చేరింది. ఆమె ఇలా వాపోయింది: అయ్యో, నేను ఇంతకు ముందే మరణించి ఉంటే, నామరూపాలు లేకుండా నశించి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూత కాళ్ల వైపు నుండి ఆమెను పిలిచి ఇలా అన్నాడు: బాధపడకు, నీ ప్రభువు నీకు దిగువ భాగంలో ఒక సెలయేరును సృజించాడు. నీవు ఈ చెట్టు మొదలు కొంచెం ఊపు, నీపై స్వచ్ఛమైన తాజా ఖర్జూరపు పండ్లు రాల్తాయి. నీవు తిను, త్రాగు, నీ కళ్ళను చల్లబరుచుకో. తర్వాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే అతనికి నేను కరుణామయుని కోసం ఉపవాసముంటానని మొక్కుకున్నాను కనుక ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు. తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతివారి వద్దకు వచ్చింది. ప్రజలు ఇలా అన్నారు: మరియం, నీవు పెద్ద పాపమే చేశావు. ఓ హారూన్ సోదరి, నీ తండ్రి కూడా చెడ్డ మనిషి కాడే, నీ తల్లి కూడా నీతిబాహ్యమైన నడతగల స్త్రీ కాదే. మరియం బాలుని వైపు సైగ చేసి చూపింది. దానికి ప్రజలు, ఉయ్యాలలోని ఈ పసిపిల్లవానితో మేము ఏం మాట్లాడము అని అన్నారు. పిల్లవాడు ఇలా పలికాడు: నేను అల్లా దాసుణ్ణి. ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంతకాలం నమాజును, జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు.
నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను పాషాణ హృదయనిగాను చేయలేదు. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. ఇతని మరియం కుమారుడైన ఈసా, ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం. దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు. ఎవరినైనా తన కుమారుడిగా చేసుకోవడం అనేది అల్లాహకు తగిన పద్ధతి కాదు. ఆయన పరమ పవిత్రుడు. ఏ విషయాన్ని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అంతే, అది అయిపోతుంది.